అర్ధరాత్రి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటోల సమ్మెకు కార్మిక సంఘాల నేతలు పిలుపునిచ్చారు. ఈ ఆటోల సమ్మె నిర్ణయంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనికరంలో పర్యటించిన మంత్రి కీలక ప్రకటన చేశారు. ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరిస్తామని, సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 2015 తర్వాత ఆటో ఛార్జీలు పెంచలేదన్నారు. పెరిగిన ఖర్చులు పరిగణలోకి తీసుకుని ఛార్జీల పెంపుపై ప్రత్యేక కమిటీ వేస్తామని చెప్పారు. ఇక ఇందులో ఆటో కార్మికుల ప్రతినిధులు, రవాణా అధికారులను భాగస్వామ్యం చేస్తామని ప్రకటించారు. అన్ని అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. పాత ఆటోలను స్క్రాప్ చేసి ఎలక్ట్రిక్ ఆటోల కొనుగోలుకు ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. దశల వారీగా ఎలక్ట్రిక్ ఆటోలను ప్రోత్సహించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. డీజిల్, పెట్రోల్ ఆటోలను రెట్రోఫిట్మెంట్ కు కొత్త పథకం తెస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. మీ పట్ల ప్రభుత్వానికి వివక్ష లేదు. ఈ ప్రభుత్వం పక్షాన రవాణా శాఖ మంత్రిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సమ్మె ద్వారా ప్రజలను ఇబ్బంది కలిగేసేటువంటి ప్రయత్నం వద్దు. మీరు తప్పకుండా మీకు కావలసినటువంటి రెట్రోఫిట్ ఏదైతే ఎలక్ట్రికల్ ఆటోలు చేయడానికో 1,50,000 ప్రతి ఆటోకు మా ప్రభుత్వం సహకారం చేస్తా ఉంది. అదేవిధంగా 2012 తర్వాత పెరిగినటువంటి రేట్లను పెంచడానికి కమిటీ వేసి పెంచుతాం. ఎంత అనేది మనందరం కూడా కలిసి నిర్ణయం తీసుకుందాం. దాంతో పాటుగా సంక్షేమ బోర్డు కూడా ఏర్పాటు చేస్తాం. దానికి కూడా విధి విధానాలు నిర్ణయం చేసుకుందాం అనే మాట ఈ సందర్భంగా నేను హైదరాబాద్ లేని ఇక్కడి నుంచే మీ అందరికీ విజ్ఞాపన చేస్తా ఉన్నా. దయచేసి సమ్మె అనేటువంటిది సమస్యకు పరిష్కారం కాదు. ప్రభుత్వం సానుకూలంగా ఉంది. నా మాటను విజ్ఞప్తి తీసుకొని అధికారికంగా ఇట్లా పూర్తిగా డైరెక్ట్ గా నేను రికార్డులో చెప్తా ఉన్నా కాబట్టి నాది ఇదే విజ్ఞాపనగా తీసుకొని సమ్మెను